బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలను అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ మీరు తిరగలేరు, మీరు మీ ఇళ్లకు పోలేరు, ఇక మీ సంగతి చూస్తామని చెప్పి బెదిరింపు ధోరణితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇవి కేవలం ఆయన మాటలే కాదు, యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ముఖ్యమంత్రి గతంలో మాట్లాడినటువంటి మాటలు, కండ్ల గుడ్లు వీకేస్తా, కడుపుల పేగులు తీస్తా, లాగుల తొండలు జొరగొడతా, చెట్టుకు వేలాడదీసి కొడతా, స్వయంగా అసెంబ్లీ వేదికగా బట్టలు ఇప్పదీసి కొడతా అని ముఖ్యమంత్రి ఏదైతే మాట్లాడిండో, రవీందర్ రెడ్డి గారు, విజిత్ గారు, ఆంజనేయులు గౌడ్ గారు, రాజు సార్ గారు, మేమంతా మా టీం అంతా అక్కడ ఉప ఎన్నికల్లో పనిచేసినాం. నేను పెదవూర మండలం ఇన్ఛార్జ్ ఉన్నా, అన్నాడు. నేను ప్రభుత్వ వైపుగా పనిచేస్తూ ఉన్నా, పెదవూర మండలం ఇన్ఛార్జ్ ఉన్నా. అటువైపు పెదవూర మండలం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరు వచ్చారు? రేవంత్ రెడ్డి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి వారే వచ్చారు. వారితో పాటు మాజీ ఎంపీలు బలరాం నాయక్ గారు, సురేష్ షెట్కర్ గారు, మల్లు రవి గారు, మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా చాలామంది మాజీ ఎమ్మెల్సీలు, అప్పటి ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రిగా ఉన్న సీతక్క గారు, ప్రస్తుతం ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు, ఒక 15-20 మంది టీం వచ్చి పనిచేసి 2 వారాల పాటు పెదవూరులో. ఎన్నడూ కూడా వాళ్ళని ఒక మాట మా అభ్యర్థిగా పోటీ చేసిన భగత్ గారు అనలేరు, ఎన్నడూ కూడా వాళ్ళని ఒక మాట మా అభ్యర్థిగా పోటీ చేసిన భగత్ గారు అనలేరు, ఇన్ఛార్జ్ కూడా నేను అనలేను. అట్లనే మిగతా మండలాల్లో కూడా చాలామంది వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారు, ఎక్కడ కూడా ఎవరు మేము అనలే. ఇంకా ఎంత దూరం ఉంటామంటే మేము ఒక దశలో మేము ఎక్కడనో ప్రచారంలో పోతుంటే ఎదురెదురు పడితే కాంగ్రెస్ పార్టీ టీం అటు దిక్కు, మేము ఇటు దిక్కు, మేము చేతులు ఒప్పుకున్నాం తప్ప ఎన్నడూ కూడా బెదిరింపు ధోరణితో మేము ఈ రకంగా మాట్లాడలే. ఇవాళ రాష్ట్ర ప్రజల్ని కూడా పూరితమైనటువంటి, విద్వేషపూరితమైనటువంటి, ఇంత కక్షగట్టినటువంటి పగతో కూడుకున్నటువంటి ఈ వ్యాఖ్యలు, ఇది దేనికి సంకేతం? ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో హైదరాబాద్ ఆగమైపోయింది, లా అండ్ ఆర్డర్ పూర్తి స్థాయిలో దెబ్బతిన్నది, పట్టపగలే దోపిడీలు జరుగుతూ ఉన్నాయి, పట్టపగలే హత్యలు జరుగుతూ ఉన్నాయి, పట్టపగలే మానభంగాలు జరుగుతూ ఉన్నాయి. మొన్నటికి మొన్న ఒక డీసీపీ మీద దాడి చేసే పరిస్థితి వస్తే డీసీపీ దొంగల విషయంలో కాల్పులు జరిపి ఆయన గాయాల పాలై ఆసుపత్రి పాలైంది. స్వయంగా దొంగల విషయంలో కాల్పులు జరిపి ఆయన గాయాల పాలై ఆసుపత్రి పాలైంది. స్వయంగా డీజీపీ గారు పోయి ఆయనను పరామర్శించిండు. ఎటు పోతుంది హైదరాబాద్ నగరం? ఏం జరుగుతూ ఉంది హైదరాబాద్లో? హైదరాబాద్ ప్రజానీకం కూడా ఆలోచించాలి, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి, ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఓటర్లు ఆలోచించాలి. గతంలో కేసీఆర్ గారి 10 ఏళ్ల పరిపాలనలో హైదరాబాద్లో చిన్న అవాంఛనీయ సంఘటన జరిగిందా? కేసీఆర్ గారు గవర్నమెంట్లోకి వచ్చిన కొత్తలోనే, 2014లో అధికారంలోకి వచ్చిన కొత్తలోనే హైదరాబాద్కు సంబంధించి చాలా గొప్ప మాట చెప్పిండు. హైదరాబాద్లో బతుకుతున్న ప్రతి ఒక్కరూ, ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ, ఇతర ప్రాంతాల వాళ్ళు కానీ, వాళ్ళంతా హైదరాబాదీలే, వాళ్ళ కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో తీస్తా అని ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు మాట్లాడినారు. లా అండ్ ఆర్డర్ను టఫ్గా మెయింటైన్ చేసినారు. హైదరాబాద్లో డ్రింకింగ్ వాటర్ సప్లై కానీ, పవర్ సప్లై కానీ, 24/7 ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కానీ, పెద్ద పెద్ద హైవేలు, స్కైవేలు, ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, అద్భుతమైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ, ఈ రకమైనటువంటి సకల సౌకర్యాలు, పార్కులు, ఓపెన్ జిమ్లు, చిల్డ్రన్ ప్లే ఏరియాలు, కమ్యూనిటీ హాళ్ళు, బస్తీ దవాఖానాలు, ఇటువంటి ఎన్నో సౌకర్యాలు కల్పించి హైదరాబాద్ను అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని రాష్ట్రాల వాళ్ళు సంతోషంగా ఉండేటటువంటి ఒక సేఫెస్ట్ డెస్టినేషన్గా కేసీఆర్ గారు హైదరాబాద్ను తీర్చిదిద్దిండు. అందుకనే సంఘటనలు జరగలే. పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయి, పెద్ద ఎత్తున ఐటీ రంగం విస్తరించింది, పారిశ్రామిక రంగం హైదరాబాద్ చుట్టుపక్కల ఏరోస్పేస్ కానీ, ఫార్మా కానీ, డిఫెన్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ప్రతి ఒక్క రంగం అద్భుతంగా హైదరాబాద్ చుట్టూతా తెలంగాణలో బాగా ఎదిగింది, పెరిగింది. ఆనాడు కేసీఆర్ గారి పరిపాలనలో హైదరాబాద్, తెలంగాణ పెట్టుబడులకు గేట్వే ఆఫ్ ఇండియాగా ఉండే. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఇందిరమ్మ రాజ్యంలో, ఈ కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ నగరం ఇవాళ గన్ కల్చర్ అడ్డాగా, ఒక మాఫియా డెన్గా తయారైపోయింది. అది ఎంత దూరం పోయిందంటే చివరికి ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను, ఎంపీలను, మాజీ ఎంపీలను అందరినీ మీరు మీ ఇళ్లకు పోలేరు, మీరు బతకలేరు, మీరు తిరగలేరు అనే బెదిరించే స్థాయికి ఇవాళ ఆ కల్చర్ ఎదిగింది. అంటే హైదరాబాద్ ఎటు పోతుంది, రాష్ట్రం ఎటు పోతుందో రాష్ట్ర ప్రజలు, హైదరాబాద్ ప్రజలు కూడా ఆలోచించాలి. ఇవాళ జూబ్లీ హిల్స్ అనేది అదొక సంగమం లాంటి నియోజకవర్గం. అక్కడ ఐటీ వర్గాల వాళ్ళు ఉన్నారు, సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, అసంఘటిత రంగానికి సంబంధించినటువంటి కార్మికులు ఉన్నారు, మిడిల్ క్లాస్ సొసైటీ ఉంది, చాలా బస్తీలు ఉన్నాయి. ఎర్రగడ్డ కానీ, బోరబండ కానీ, రేహమత్ నగర్, యూసుఫ్ గూడ, షేక్పేట, అదేవిధంగా సోమాజిగూడ, వెంకటరావు నగర్, చాలా బస్తీలు ఉన్నాయి. పేద దళితులు,
గిరిజనులు, బడుగు బలహీన మైనారిటీ వర్గాల వాళ్ళు చాలామంది ఉన్నారు. పుట్టబోసుకొని బతికేటోళ్ళు ఉన్నారు. అదేవిధంగా కొన్ని ఏరియాలో కొంతమంది శ్రీమంతులు ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. సో అటువంటి నియోజకవర్గానికి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ప్రవర్తన ఎట్లుందో ఒకసారి మీరు ఆలోచించమని కోరుతా ఉన్నా. కేసీఆర్ గారి హయాంలో ఒక గుల్దస్తా లాగా, ఒక పూల బొకేలాగా హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి సోదర సమానత్వ సౌభ్రాతృత్వాలతో మెదిలేటటువంటి ఒక సమసమాజాన్ని కేసీఆర్ గారు హైదరాబాద్ రూపంలో అందించారు ప్రపంచానికి. అందుకనే ఎన్నో అవార్డులు హైదరాబాద్ నగరానికి వచ్చినాయి, ఎన్నో పెట్టుబడులు హైదరాబాద్కు వచ్చినాయి. ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ ఎక్కడుందంటే టీ హబ్ హైదరాబాద్లో ఉంది. లార్జెస్ట్ క్యాంపసెస్ గూగుల్ కానీ అమెజాన్ కానీ అన్నీ కూడా ఇక్కడనే ఉన్నాయి. అదేవిధంగా ఎవరు వచ్చినా హైదరాబాద్కు వచ్చి ఈ వాతావరణాన్ని చూసి, ఇక్కడి పరిస్థితులను చూసి మా హయాంలో ఇక్కడ స్థిరపడాలనుకునేవారు. మాజీ ఎన్నికల చీఫ్ కమిషనర్ జేఎం లింగడో గారు కూడా ఇక్కడ స్థిరపడ్డారు. అట్లా చాలామంది స్థిరపడ్డారు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు, వారి మార్గనిర్దేశకత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా, ఐటీ పారిశ్రామిక శాఖ మంత్రిగా కేటీఆర్ గారు చేసినటువంటి పని డెఫినెట్గా హైదరాబాద్ ప్రగతి, తెలంగాణ పురోగతికి దోహదపడ్డది. ఇవాళ వీళ్ళు వచ్చిన తర్వాత మొత్తం తిరోగమన దిశగా హైదరాబాద్ ప్రగతి, తెలంగాణ పురోగతి కొనసాగుతూ ఉన్నది. మీకు ఇంకో విషయం చెప్పాలి. ఆనాడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఈ రకంగా హైదరాబాద్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేసినందుకే 2018లో మాకు అత్యధికంగా సీట్లు వచ్చినాయి హైదరాబాద్లో. మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దాదాపు 21 సీట్లు గ్రేటర్ హైదరాబాద్లో మాకు వచ్చినాయి. 2 సందర్భాల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితే 2 సందర్భాల్లో కూడా జిహెచ్ఎంసీ మేయరు, డిప్యూటీ మేయరు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అంటే మా పనితీరుకు ప్రజానికం కూడా అదే స్థాయిలో హైదరాబాద్లో పట్టం కట్టిర్రు. కానీ ఇవాళ వీళ్ళు చేస్తున్నది ఏంది, వీళ్ళ పనితీరు ఏంది, వీళ్ళ ప్రవర్తన ఏంది, వీళ్ళ పద్ధతి ఏంది? ఇవాళ వడ్ల కోతలకు వచ్చినాయి. వడ్ల కొనుగోలు కేంద్రాలు ఈ ముఖ్యమంత్రి ప్రారంభించిండా? అకాల వర్షాలు పడుతున్నాయి. ఒక్క మంత్రి, ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో తిరుగుతున్నాడా? 6 గ్యారంటీలు అన్నారు, ఒక్క గ్యారంటీ అమలుకు నోచుకుందా? 420 హామీలు అన్నారు, ఒక్క హామీని నిలబెట్టుకున్నారా? చేవేలలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అన్నారు, అమల్లోకి వచ్చిందా? ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోరబండ రేమత్ నగర్ దగ్గర ఉన్నటువంటి సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్, దళితుల స్థితిగతుల మీద అధ్యయనం చేయడానికి ఆనాడు 1500 గజాల స్థలం ఇచ్చి 24 కోట్ల రూపాయలు ఇచ్చి 95% ఆ బిల్డింగ్ పనులు మేము పూర్తి చేసినాం. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది, 5% పనులు పూర్తి చేస్తలే, దాన్ని ప్రారంభిస్తలే. అదేవిధంగా బీసీ డిక్లరేషన్ అన్నారు, అమలు చేస్తుర్రా? రైతు డిక్లరేషన్ అన్నారు, ఏమన్నా చేసిర్రా రైతులకు? నిరుద్యోగులకు సరూర్ నగర్లో ప్రియాంక గాంధీ గారు వచ్చి అనేక రకాలైన హామీలు ఇచ్చారు. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, నిరుద్యోగ భృతి నెలకు 4000 అన్నారు. ఏమైపోయినాయి అన్ని? అదే నిరుద్యోగుల్ని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర, అశోక్ నగర్ చౌరస్తాలో గ్రూప్ 1 ఉద్యోగాల విషయంలో వాళ్ళు మాట్లాడితే మీ ప్రభుత్వాన్ని నిలదీస్తే వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేశారు. సో అట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంశాల్లో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రం మొత్తం మంది మంత్రులు దిగిండ్రు, అందరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దిగిర్రు, అందరు కార్పొరేషన్ చైర్మన్లు దిగిర్రు, అందరు సీనియర్ నాయకులు దిగిర్రు. ఇక ఈ రాష్ట్రంలో వేరే పనే లేదన్నట్టుగా ముఖ్యమంత్రితో సహా మొత్తం కౌరవ దండు ఒక భర్తను కోల్పోయిన ఆడబిడ్డ మీద ఇవాళ ఆమెను ఎట్లయినా ఓడగొట్టాలనేటటువంటి ఒక కక్షతోని ఇవాళ అక్కడ దిగి మొత్తం పరిపాలన యంత్రాంగం అంతా అటకెక్కించి పాలనను గాలికొదిలేసి పోలీసులు, నోటీసులు, కేసులు, సూట్ కేసులు, వీళ్ళందరి ప్రచార పట్టటోపాల మధ్య ఇవాళ జూబ్లీహిల్స్ను రణరంగంగా మార్చేసిర్రు. ఇక దాన్ని పీక్కు తీసుకుపోయారు నిన్న అభ్యర్థి మాట్లాడిన బెదిరింపు వ్యాఖ్యలతోని.